నేను ట్రిపుల్ ఆర్ టీవీ ద్వారా మాట్లాడుతున్నా. ముందుగా ఈరోజు అనగా 26/5/2024 రోజున మాట్లాడుతున్నా. ముందుగా భగవంతుని ప్రార్థించి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. మిత్రులారా, మనకు ఈ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. 6 దఫాలుగా పూర్తి అయిపోయినాయి. లాస్ట్ 7వది రేపు 1వ తారీఖు జూన్ 1వ తారీఖున ఉన్నది. కౌంటింగ్ 4వ తారీఖున ఉన్నది. అయితే ఇంతకుముందే మనం ఎన్నోసార్లు మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 6 దశలలో జరిగిన ఎన్నికలలో రిపోర్టు ఏమని వస్తున్నదంటే ఇండియా కూటమికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తున్నది. కాబట్టి ఇండియా కూటమి గెలవబోతున్నది భారతదేశంలో. ఎందుకంటే ఏది కానీ 10 సంవత్సరాల కన్నా ఈ భారతదేశ ప్రజలు ఎవరికి ఎక్కువ అవకాశం ఇవ్వరు. ఇంత పెద్ద శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఇవ్వలేదు. కాబట్టి ఎవరికి కూడా ఇవ్వరు. ఇప్పుడు వచ్చేది ఇండియా కూటమి. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా, ఇప్పుడు ప్రధాని గారు మళ్ళీ ప్రధాని అయిన గారు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వారు ప్రధాని కాదా? ప్రధాని. గతంలో ఎప్పుడైనా 45 రోజులే పెట్టేది ఎన్నికలు. 40-45 డేస్, 50 డేస్ లోపల ఎన్నికలు పూర్తయ్యేది మొత్తం భారతదేశంలో. అట్లాంటిది నియర్లీ దాదాపుగా 3 నెలలు కోడ్. జూన్ 10 అంటే దాదాపు కొంచెం తక్కువ 3 months. ఇంత ఘోరం కోడ్. మండు ఎండలలో, ఘోరమైన ఎండలలో నాయకులు, కార్యకర్తలు, నాయకులు ఎంతో శ్రమించి పనిచేయవలసిన అవసరం వచ్చింది. రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు అక్టోబర్-నవంబర్ లోపల, పార్లమెంట్ ఎన్నికలు జనవరి మార్చి ఫస్ట్ వీక్ లోపల పూర్తి చేస్తే అయ్యేదే ఉన్నది. దానికి ఇంత ఘోరమైన ఎండలు ఉంటాయని తెలిసి కూడా ఎండలలో ప్రజలను బాధ పెట్టిండు. ఈ ప్రజలు ఎన్నో ఈ ఎండ తీవ్రతకు గురయ్యారు. ఎంతోమంది చనిపోయింది కూడా తట్టుకోలేక ఈ యొక్క వడలకు. అటువంటి తరుణం లోపల ఇప్పుడు ప్రధాని గారు ఎన్నికలు పెట్టడం జరిగింది. నేను ఒకటి అడుగుతున్నా, ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి? మీకు భగవంతుడు పెద్ద అవకాశాన్ని ఇచ్చిండు, యోగాన్ని ప్రసాదించిండు. ఈ దేశం కొరకేం దానం చేయలే, త్యాగం చేయలే, బలిదానాలు చేయలే, ఏం లేదు. కానీ మీకు భగవంతుడు ఆ యోగాన్ని, ప్రధానమంత్రి యోగాన్ని ప్రసాదించింది భగవంతుడే తప్ప మీకు ఎవరిచ్చింది కాదు. ఇది మీరు ఏమో చేసింది కాదు. అయితే మేము చాలామంది ఆశించారు, ఎన్నో గొప్ప పనులు చేస్తారు అని. రైతులు ఆ రోజు ఆశించారు, నిరుద్యోగులు ఆశించారు, చదువుకున్న విద్యార్థులు ఆశించారు. ఏదో మాకు చేస్తాడు మోడీ గారు అనుకున్నారు. కానీ ఏం చేయలేకపోయినారు. రైతులకు ఏం చేయలే, విద్యార్థులకు ఏం చేయలే, నిరుద్యోగులకు ఏం చేయలేదు. ఆఖరికి భారతదేశం అంతా ఒక ఆరోగ్యశ్రీ లాంటిది ఆయుష్మాన్ భారత్ని పెట్టి ఏం చేసి దానివల్ల ఒరిగింది ఏంటి, ఉణగూరింది ఏంటి? ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి ఒక్క వ్యక్తికి యావత్ భారతదేశానికి ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ప్రకటిస్తున్నా అంటే ఏం పోయింది నీది? ఆ మాట లేకపోయినవే. ఎవరు కానీ పెద్ద హాస్పిటల్కైనా పోయేటానికి అర్హుడే. ఎవరు మంచిగా ఎవరు హాస్పిటల్ పోరు కదా. అటువంటి కనీసానికి మీరు పెట్టిన ఆయుష్మాన్ భారత్ ద్వారా 10 లక్షలు ప్రకటించి ఎవరికైనా అందరికి వర్తిస్తుందని చెప్పినరా? అది కూడా చెప్పలేకపోయినారు. ఇప్పుడు రైతులకు ఏమైనా చేసిండ్రా? అది కూడా చేయలేకపోయినారు. మీ అంతరాత్మని అడిగి తెలుసుకోండి, నేనేం చేసిన ఈ దేశానికి. మినిమం ఏదో రహదారులు కదా అవన్నీ చిన్న పనులు అవేంటి ఎవరున్నా ఏ ప్రధానున్నా ఏంటి. కానీ హిస్టారికల్ పనులు ప్రజలకు ఏం చేసిందో ఒక్కసారి మీరుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.
ఇంకో విషయం, ఇదేమైనా మొత్తం ఎలక్షన్లు, పార్లమెంట్ ఎన్నికలు అంతిమ దశకు వచ్చినాయి, అయిపోయా, సమయం ఆసన్నమైంది. రేపు ఈ భారతదేశంలో ఇండియా కూడా రాబోతున్నది, దాన్ని ఏమాత్రం సందేహం లేదు. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కోసారి అవకాశం ఇస్తున్నాడు. ఇచ్చే టైం లోపల ఎన్ని మంచి సత్కార్యక్రమాలు చేసినాం మనము, ఎన్ని ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినాం మనము అనేది చాలా ముఖ్యం సుమా. హిస్టారికల్గా ఉండాలి, అదే ముఖ్యం. ఎన్ని కోట్ల మందికి, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మందికి మీరు ఇల్లు కట్టించగలిగినారు? రైతులకు ఏం చేసిండ్రు? అన్నం పెట్టి అన్నదాత. మనం ఉదయం ఒక రోజు అన్నం లేని మనం ఉండలేము. అన్నంతోనే అన్నగా తప్పరాని మానవుడు. కాబట్టి అన్నదాతలకు ఏం చేసిండ్రు అనేది కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని సందర్భం గుర్తు చేస్తూ, రేపు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు అని చెప్పిన ఇండియా కూటమి ద్వారా రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. నేను చెప్పిన ఈ ఆరోగ్యశ్రీ కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ఉండటానికి ఇల్లు, నిరాశ్రయులకు ఆశ్రమం కానీ, ప్రతి ఒక్కరి ఆశ్రయాలు కానీ ప్రతి ఒక్కరికి కల్పించే బాధ్యత రాహుల్ గాంధీ గారు ఉంటుంది, చేస్తాడు. నేను వాడి కుటుంబం చేసింది. మనవాడు ఇప్పుడు 40-50 ఏళ్ల కింద కట్టిన ఇందిరమ్మ ఇండ్లు అనేవి ఇప్పటికి ఎంతో స్టాండర్డ్గా ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు అనేటి. కాబట్టి అందరికీ చేసే శక్తి, సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీయే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఆయనకు భగవంతుని యొక్క దయ, ఆశీర్వాదం, మహానుభావుల యొక్క ఆశీర్వాదం, గొప్ప గొప్ప ఋషీశ్వర్ల, యోగీశ్వర్ల ఆశీర్వాదం కూడా వారికి వచ్చింది. వారు కూడా అన్ని దేవాలయాలను సందర్శించడం అన్ని రాష్ట్రాల లోపల. కాబట్టి మంచి అవకాశం అనేది వారికి భగవంతుడు కల్పిస్తున్నాడు. అతి త్వరలోపల ముగియబోతున్న ఈ పార్లమెంట్ ఎన్నికలు, రేపు కాబోయే ప్రధాని తప్పనిసరిగా అన్ని పనులను అందరికీ ఆమోదయోగ్యంగా చేస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు, ప్రజల కళ్ళు తెరిపించిన ఏకైక గొప్ప వ్యక్తి చంద్రచూడ్ గారు. అదేవిధంగా చాలామంది కూడా ఈ తరుణం లోపల ప్రజల కళ్ళు తెరిపించిన మహానుభావులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పక తప్పదు. ఏది ఏమైనా అతి కొద్ది సమయం లోపల ముగిపోతున్న ఈ తరుణంలో భారతదేశానికి మంచి రోజులు రాబోతున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అంతా భగవంతుని దయే, ప్రతిదీ భగవంతుని దయే. భగవంతుడు ఎక్కడో లేడు, సాక్షిభూతుడు. మన లోపలే ఉన్న భగవంతుడు, మనమే భగవత్ స్వరూపులం అని అనుకోవాలి సుమా. కాబట్టి మనం చేసే పనులను బట్టే, మనం చేసే కర్మలను బట్టే మనకు ఫలితాలు ఇస్తా అంటాడు అనేది గ్రహించాలి. కాబట్టి టైం అనేది మంచి రోజులు రాబోతున్నాయి అని సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రజలందరూ మంచి జరుగుతుందని ఆశించాలని కోరుతూ, ఇండియా కూటమికి ఓటేసే ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా రేపు జరిగే 57 పార్లమెంట్ 57 ఎంపీలలో కూడా ఇండియా కూటమికి మెజార్టీ ఇస్తారని సందర్భంగా తెలియజేస్తూ, మంచి రోజులు వస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ విషయాలన్నింటినీ నేను ట్రిబుల్ ఆర్ టీవీ ద్వారా మాట్లాడుతున్నా. ఈ ట్రిబుల్ ఆర్ టీవీ నడిపించే వ్యక్తి రవీందర్, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ఇంటలెక్చువల్. కాబట్టి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయాలని కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన వారికి ఈ ఛానల్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.